ఈరోజు సాటర్డే కదా, మా వారు నాన్ వెజ్ తినక 2 మంత్స్ అవుతుందంట. సాటర్డే తినను అని చెప్పి మొక్కుకున్నారంట. ఇంకా ఆయన కోసం ఏమైనా వెరైటీగా చేద్దామని అనుకున్నాను. వచ్చిన వెరైటీస్ అన్ని నాన్ వెజ్లోనే ఉంటాయి. వెజ్లో అంత వెరైటీస్ అయితే నాకు ఏమీ రావు. ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తుంటే నాకైతే స్వీట్ రెసిపీ చేద్దాం అనుకున్నాను. మొన్న ఒక రోజు మీ మమ్మీ కందగడ్డ తీసుకొని ఉండే, ఆ రోజు సగం ఉడకబెట్టింది, సగం అయితే ఫ్రిడ్జ్లోనే ఉండే. ఇంకా అదైతే హల్వా చేద్దామని చెప్పి అయితే చేస్తున్నాను. మా సైడ్ అయితే దీన్ని కందగడ్డ అని అంటామండి, కరీంనగర్ సైడ్. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. దాన్ని అయితే మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత పీల్ ఆఫ్ చేసేసుకొని మంచిగా మ్యాష్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఒక కళాయిలో అయితే గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ అదే కళాయిలో కొంచెం గీ యాడ్ చేసేసుకొని ఈ మ్యాష్ చేసుకున్న చిలకడ దుంపను అయితే అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తురిమి పక్కన పెట్టుకున్న బెల్లం కూడా వేసుకున్నాను. బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. మంచిగా కరిగిపోయిన తర్వాత ఇలా సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. తర్వాత మళ్ళీ కొంచెం గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంతే. వారికి అయితే చాలా బాగా నచ్చిందంట. మరి మీరు కూడా ట్రై చేయండి.